నమస్తే టీవీ విశ్లేషణకి స్వాగతం. ఈనాటి మన విశ్లేషణ సెన్సేషనల్ డైరెక్టర్ గేమ్ చేంజర్ తో ఇటీవలే యావత్ భారతదేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసి సంచలనమైనటువంటి డైరెక్టర్గా మనందరికీ సుపరిచితమైనటువంటి శంకర్ డైరెక్టర్కి కాపీరైట్ చట్టం కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏదైతే ఈడీ ఉందో 10 కోట్ల రూపాయల పెనాల్టీ వేసినటువంటి ఉదంతం ఒకటి వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే ఎంతో సందేశాత్మకమైనటువంటి సమాజాన్ని ఇన్స్పైర్ చేసేటువంటి ఎన్నో చిత్రాలు భారతీయుడు, జెంటిల్మెన్, అపరిచితుడు, ఒకే ఒక్కడు లాంటి సమాజాన్ని ఒక స్థాయిలో మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు తీసి సంచలనాలు రేకెత్తించినటువంటి శంకర్ ఇప్పుడు వివాదాల్లో చిక్కున్నాడు. అది కాపీరైట్ చట్టం కింద ఎవరో కథని తను దొంగిలించి సినిమా తీసి ఆ సినిమా ద్వారా వందల కోట్ల రూపాయలు కలెక్షన్లు కురిపించడంతో పాటు దాదాపుగా 10-12 కోట్ల రూపాయల ఆదాయం అతను లబ్ధి పొందినటువంటి నేపథ్యంలో ఆ కథ ఎవరైతే రైటర్ ఉన్నారో ఆయన కోర్టుని ఆశ్రయించిన పరిస్థితి. శంకరు తీసినటువంటి రోబో సినిమా కథ తన జిగుబా అనేటువంటి పుస్తకం నుంచి మక్కి కాపీ కొట్టి తీశాడు. కావాలంటే మీరు వెరిఫై చేసుకోండి. నా కథని నా ప్రేమేయం లేకుండా కాపీ కొట్టి తన సొంత కథలాగా సినిమా తీసి తనని మోసం చేశారంటూ 2011 మేలో ఎగ్మోర్ కోర్టులో దావా వేయటం జరిగింది. దీని మీద విచారణ జరిగి మరి తన ఏదైతే జుగుబా కథని మక్కి కాపీ కొట్టి దాని ద్వారా ఎంతిరన్ అని తమిళ్లోను, రోబో అంటూ తెలుగులోను రిలీజ్ చేసి దాదాపుగా దేశవ్యాప్తంగా 290 కోట్ల రూపాయల కలెక్షన్ చేసి దాదాపుగా సంచలనం సృష్టించినటువంటి కథ మనందరికీ తెలుసు. అయితే ఇది అంతా తన కథను కాపీ కొట్టాడంటూ మరి ఆయన కోర్టును సందర్శిస్తే కోర్టు వారు విచారణ జరిపి దాన్ని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్ళకి అప్పగిస్తే వాళ్ళు పూర్తి పరిశీలన చేసి ఇది జిగుబా కథకి మక్కి కాపీ కొట్టినట్టుగానే ఉంది అని తేల్చి చెప్పిన పరిస్థితి. ఇంకేముంది, శంకర్ సమాజానికి నీతులు చెప్పే శంకర్, సమాజాన్ని బాగు చేయడం కోసం సినిమాలు తీసే శంకర్ 290 కోట్లు సంపాదించిన సినిమా మరొకరి కథని కాపీ కొట్టాడని చెప్పి తెలిపి వెంటనే ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏదైతే ఉందో వాళ్ళు శంకర్కి నోటీసులు ఇచ్చి దాదాపుగా 10 కోట్ల రూపాయల విలువైనటువంటి 3 ఆస్తులను జప్తు చేయడం జరిగింది. అది కూడా శంకర్ మీద మనీ లాండరింగ్ కేసు కింద కేసు కట్టి ఈ నెల 11న శంకర్కు సంబంధించినటువంటి దాదాపుగా 10 కోట్ల రూపాయల విలువైనటువంటి 3 ఆస్తుల్ని జప్తు చేయడం కూడా జరిగింది. ఈ సినిమాకు సంబంధించి శంకరు విపరీతమైనటువంటి క్రేజు పేరుతో పాటు 290 కోట్ల రూపాయల డబ్బులు ఏదైతే ఉన్నాయో ఆ ప్రొడక్షన్ నిర్మాణ సంస్థకి అందించడంతో పాటు రజనీకాంత్, ఐశ్వర్యరాయ్ నటించి వాళ్ళకి క్రేజ్ తెప్పించడంతో పాటు ఇతను వ్యక్తిగతంగా దాదాపు 11 కోట్లకు పైన ఆదాయాన్ని పొందినట్టుగా ఈ ఎన్ఫోర్స్మెంట్ ఈడీ తేల్చి ఇతని మీద కేసు కట్టి ఆస్తులు జప్తు చేసి తదుపరి విచారణ ఇంకా కొనసాగుతుంది అంటూ కామా పెట్టిన పరిస్థితి. అయితే ఈ విచారణని కొనసాగిస్తూ శంకరు తన వాదనను వినిపించుకునే అవకాశం ఉంది. ఈ నిజాలు నిగ్గు తెలిసే వరకు ఈ ఆస్తులన్నీ ఈడీ పర్యవేక్షణలోనే ఉంటాయి అంటూ ఒక కితాబు ఇచ్చినటువంటి సమాజానికి దిశ నిర్దేశం చూపే సినిమాలు తీసినటువంటి శంకర్ కూడా ఇలా కథలు కాపీ కొడతాడంటే మరి ఆశ్చర్యపోక తప్ప. ఏది ఏమైనా సరే గతంలో కూడా మన ఆంధ్రప్రదేశ్లో రుద్రమేణ లాంటి సినిమాలు ఇలాంటి అపవాదులు ఎదుర్కొన్నాయి. మరి నిజాలు తేల్చి శంకరు సమాజానికి నీతులు చెప్పే సినిమాలు తీసే శంకర్ భారతీయుడి దగ్గర నుంచి, జెంటిల్మెన్ దగ్గర నుంచి, అపరిచితుడి దగ్గర నుంచి నిన్న గేమ్ చేంజర్ వరకు సమాజాన్ని కడగాలి అనేటువంటి కథలతోటి సినిమాలు తీసే శంకర్ కాపీ కొట్టిన మాట నిజమా కాదా మరి కొద్ది రోజులు ఈడీఏ తేల్చాలి. ఇది ఈనాటి విశ్లేషణ. ఈ విశ్లేషణ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా తప్పనిసరిగా
షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.